హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ కోసం అని చెప్పి రవ్వ లడ్డు చేశాను. ఇక సమ్మర్ వచ్చిందంటే రోజు పిల్లలకి ఏదో ఒక స్నాక్స్ అయితే చేసి పెట్టాల్సిందే. ఇంకా మాకైతే వేరే ఆప్షన్ లేదు. కంపల్సరీ ఇంట్లోనే చేయాలి. బయటికెళ్ళి కొనుక్కుందామంటే ఏమీ దొరకవు. ఇంక ఈ రవ్వ లడ్డు అయితే చాలా సాఫ్ట్‌గా, చాలా మృదువుగా ఉంటుంది. ముసలోళ్ళు కూడా తినేయొచ్చు. అంత బావుంటుంది. ఇంకా ఫైనల్‌గా వచ్చేసి కడాయిలో ఒక 10 టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసేసుకొని, అందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వ యాడ్ చేసుకోవాలి. దాన్ని లైట్‌గా సిమ్‌లో పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు అయితే ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అందులోకి ఒక ముప్పావు కప్పు పంచదార వేసుకొని కలుపుకొని, అలాగే ఒక హాఫ్ కప్పు కొబ్బరి కూడా వేసుకోవాలి. తర్వాత వచ్చేసి మరిగించిన పాలని ఒక కప్పు పోసుకొని ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి. అప్పుడు అదంతా గడ్డగడుతుంది. తర్వాత వచ్చేసి డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని కూడా నెయ్యిలో ఫ్రై చేసుకొని, ఇదిగో ఈ విధంగా మిక్స్ చేసేసుకొని, తర్వాతకి గడ్డకట్టిన బొంబాయి రవ్వ మొత్తాన్ని కూడా మనం లడ్డూలుగా తయారు చేసుకోవచ్చు. ఇంకేముంది, స్వీట్ అండ్ సాఫ్ట్ బొంబాయి రవ్వ లడ్డు అయితే రెడీ అయిపోయింది. మీకు గనుక వీడియో నచ్చితే లైక్ చేయండి.